వెల్కమ్ టు వి స్పార్కిల్ అంటే వినీలా స్పార్కిల్. సో మన ఇంటి దగ్గర నుంచే వెయిట్ లాస్ అవ్వచ్చు, మన ఇంటి దగ్గర నుంచే హెల్దీగా అవ్వచ్చు. ఇదే వినీలా స్పార్కిల్ కాన్సెప్ట్. వితౌట్ మెడికేషన్ మన ఇంట్లో మన సౌత్ ఇండియన్ ఫుడ్తోనే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు. నేను ఏ మెడికేషన్ ఇవ్వకుండా మిమ్మల్ని వెయిట్ లాస్ చేస్తాను అని నమ్మకంగా చెప్తున్నాను. అలానే వెయిట్ లాస్లో మన దగ్గర జాయిన్ అయిన స్వాతి గారు ఖమ్మం నుంచి వచ్చిన్నారు. తను ఖమ్మంలో ఉండే డైట్ చేశారు. మన డైట్స్ మనం పంపిస్తే ఎక్కడి నుంచైనా, ఏ రాష్ట్రం నుంచైనా, ఏ దేశం నుంచైనా మనం డైట్ చేయొచ్చు. సో స్వాతి గారికి హాయ్ చెప్తాం. హాయ్ స్వాతి గారు. హాయ్ అండి. ఒక 10 days 15 days 1 month అయిందా? 15 days బ్యాక్ వచ్చారు హైదరాబాద్ వచ్చి ఇటు వచ్చినట్లు. సో నన్ను కూడా కలిసారు. టెస్టిమోనియల్ ఇవ్వడానికి పాజిటివ్ గా వచ్చారు. 19th అయిపోయింది. ఎప్పుడు వచ్చారు? డైరెక్ట్ వచ్చి జాయిన్ అయ్యారా? నేను యాక్చువల్ గా మీది వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చాను. అంటే క్లినిక్ వచ్చి జాయిన్ అయ్యారా? క్లినిక్ వచ్చాను. బిఎంఐ తీసారా? తీసారు. ఓకే. మీకు ప్రీ కన్సల్టేషన్ అయిందా? అయిపోయింది. ప్రీ కన్సల్టేషన్ లో ఏం చెప్పారో ఒకసారి చెప్పరండి, అంటే మీకు గుర్తుంటే. అంటే మొత్తం మీరు ఇలా నైట్ మాత్రం 10:30 కల్లా ఖచ్చితంగా పడుకోవాలి, అలా పడుకోకపోతే అసలు జాయిన్ అవ్వద్దనే చెప్పారు. ఖచ్చితంగా ఏ రోజు ఆ రోజు వెయిట్ ఫొటోస్ పంపించాలని చెప్పారు. 2 months ఖచ్చితంగా మీరు పంపించిందే తినాలని చెప్పారు. మీకు ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ అన్ని చెప్పారు. 1 గంట చెప్పారు మొత్తం అన్ని. చూడండి, నేను ఇలా ఫోర్స్ గా జాయిన్ చేయించుకుంటుందా, రూల్స్ పెట్టి జాయిన్ చేసుకుంటుందా? అసలు వద్దన్నారు. అంటే పడుకోపోతే. వినీలాస్ డైట్ ఈజ్ టు చేంజ్ ద లైఫ్ స్టైల్ డిసీజెస్ క్యూర్ అవ్వాలి అన్నా, మనం హెల్దీగా అవ్వాలి అన్నా మనం లైఫ్ స్టైల్ ని ఫస్ట్ సెట్ చేసుకోవాలి. దాంట్లో హెల్దీ ఫుడ్ ని మన కిచెన్ నుంచే మనం తినాలి. ఇదే నేను day 1 నుంచి ఐఎమ్ ట్రైంగ్ టు టీచ్ దెమ్, ఎడ్యుకేట్ దెమ్ ఆర్ ఎనీథింగ్. మళ్ళీ ఇంకోటి కూడా చెప్పారు, మీ ఫుడ్ మీరే చేసుకోవాలని చెప్పారు. ఓకే. అంటే మన ఫుడ్ ఇప్పుడు మనం వండే వాళ్ళ పాజిటివ్నెస్ అవన్నీ బాగా నమ్ముతానండి. పాజిటివ్ ఆరా. ఇప్పుడు అందంగా ఎందుకు కనిపించాలి? లావుగా ఉన్నా అందంగా బట్టలు ఎందుకు వేసుకోవాలనుకుంటాం? ఇట్స్ ఆరా అనమాట. అంటే ఎదుటి వాళ్ళు మనకు పాజిటివ్ ఆరా ఉన్నప్పుడు మనం పాజిటివ్నెస్ తో, కాన్ఫిడెంట్ తో ఎదుటి వాళ్ళతో మాట్లాడతాం. అవును కదా? అవును. ఆ ఎదుటి వాళ్ళు కూడా మనం పాజిటివ్నెస్ తో ఫిట్ గా, అంటే కాన్ఫిడెంట్ గా కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా మనం చెప్పేది వింటారు. సో దట్స్ కాల్డ్ పాజిటివ్ ఆరా. సో ఆ పాజిటివ్ ఆరా బిల్డ్ అవ్వాలి అన్నా మనం హెల్దీ ఫుడ్ తినాలి. ఫస్ట్ నిద్ర ప్రాపర్ గా పోవాలి, ఫిట్ గా ఉండాలి, అంతే. సో ఫస్ట్ నిద్ర ఇంపార్టెంట్ అనమాట. మన ఫేస్ నీట్ గా ఉండాలి అంటే ఫస్ట్ నిద్ర, సెకండ్ వాటర్ కరెక్ట్ గా తీసుకోవాలి. అంటే డీహైడ్రేట్ అవ్వకుండా తీసుకోవాలి. ఓవర్ హైడ్రేషన్ కూడా ఇట్స్ నాట్ గుడ్. నేను చాలా వీడియోస్ లో చెప్పాను, నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు. అవును. సో మీరు ఎన్ని కేజెస్ ఉన్నారు వచ్చినప్పుడు? 83.5 ఉన్నాను. ఇప్పుడు 73. 10 kgs తగ్గారు 2 months లో. 19th అయిపోయింది. యాక్చువల్ గా నేను మీకు వెంటనే వచ్చి కలవాల్సింది, కానీ కొంచెం చిన్న మాది క్లౌడ్ కిచెన్ అనమాట. కొన్ని వర్క్లు ఎక్కువ ఉండడం వల్ల నేను రాలేకపోయాను. సో ఈ 1 week లో ఒక 2 kgs పెరిగాను. ఖమ్మంలో క్లౌడ్ కిచెన్ బాగానే ఆర్డర్స్ వస్తాయి. మొన్ననే స్టార్ట్ చేశాను ఈ మధ్య. ఎలా ఉంది? పాజిటివ్. బాగుంది. ఖమ్మంలో క్లౌడ్ కిచెన్ అంట, ఇది చెప్పండి ఎక్కడ? ఖమ్మం గొల్లగూడెం రోడ్ లో ఉంటుందండి మంది క్లౌడ్ కిచెన్. ఆర్డర్స్ మీద చేసి పంపిస్తాను ఇంటికి. టిఫిన్స్, కర్రీస్ అన్ని చేసి పంపిస్తారు. దట్స్ గుడ్ బిజినెస్. అండ్ మనం మంచిగా చేస్తే వాళ్ళు బాగుంటాయి. ఆల్రెడీ 4 years నుంచి నాకు మన్గూరులో ఉందండి. యాక్చువల్ గా మొన్న అంటే స్నాక్స్ ఉంటాయి కదా, అరిసెలు, కొబ్బరి కూరలు అలాంటి. రీసెంట్ గా క్లౌడ్ కిచెన్ పెట్టాను. గుడ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో క్లౌడ్ కిచెన్ పెట్టి వినీలా చెప్పిన రిస్ట్రిక్షన్ ట్రై చేసి 10 kgs తగ్గారు. నేను ఇంకా 2-3 days చీటింగ్ చేశాను ఫుడ్ 2 months లో. ఇంకా మీరు చెప్పింది కొన్ని తినలేదు, అయినా కానీ నేను ఎంత హెల్దీగా అయ్యానంటే నాకు తెలుసు. అది మెయిన్ 2 problems నాకు సాల్వ్ అయినాయి. పీరియడ్స్ లో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్, ఆ పెయిన్స్ అవి నాకు పూర్తి తగ్గిపోయింది. తర్వాత బీపీ టాబ్లెట్ అసలు టెస్ట్ చేద్దామని మీ డైట్ ని నేను వేసుకోవడం మానేశాను. 2 months తర్వాత నేను మళ్ళీ బీపీ చెక్ చేసుకుని నార్మల్ గా ఉంది. స్టిల్ ఈ రోజుకి నార్మల్. వితౌట్ ఫిజిషియన్ డెసిషన్స్ అలా తీసుకోవద్దండి. డాక్టర్ కి చెప్పే నేను తీసుకోలేదు. ఇప్పుడు నువ్వు వద్దు, వాడొద్దు అన్నారు. సో చూద్దాము, ఇంకొక 1 week లో కూడా ఇలాగే ఉంటే నేను అలాగే డైట్ ఫాలో అవుతా. మీది మెయింటెనెన్స్ డైట్ లో కూడా బీపీ కంట్రోల్లో ఉంటుంది. నాకు హెల్దీగా ఉన్నాను. ఇప్పుడు మన మెట్లు ఎక్కుతుంటా కూడా ఆ రొప్పు, ఆయాసం రావట్లేదు. చాలా యాక్టివ్ గా ఉన్నారు. మెయిన్ దానికోసమే. మెయింటెనెన్స్ డైట్ అంటే హెల్దీ డైట్ అండి. అంటే మన మెయింటెనెన్స్ క్యాలరీస్ ప్రకారం హెల్దీ థింగ్స్ అంతా యాడ్ చేసి వాళ్ళకి పంపిస్తాము. ఎవరు మెయింటెనెన్స్ డైట్ ఇవ్వరు అంటే వినీలా స్పార్కిల్ ఇస్తుంది. మీరు 1 month నేను నేర్పిస్తాను, అలా జీవితాంతం మెయింటైన్ చేసుకోగలిగితే ఓకే. లేదు 1 year ప్యాకేజెస్ కూడా తక్కువ అమౌంట్ లోనే అవైలబుల్ ఉన్నాయి. నేనే మీ వెయిట్ ని మెయింటైన్ చేపిస్తాను.
నాతో కోఆర్డినేషన్ ఉంటాయి. నాకు ఇప్పుడు 46 years అండి. ఇన్ని సంవత్సరాల్లో ఇంత హెల్దీగా ఇన్ని జ్యూసులు చేసుకోవచ్చా, ఇంత హెల్దీగా ఇన్ని తయారు చేసుకొని తినొచ్చా అని తెలియదు. ఇన్ని రకాలు మనం రెగ్యులర్ గా చేసుకునేవే పప్పు అట్లాంటివన్నీ చేసేసుకుని ఏదో ఒకటి తినేస్తాం. అసలు ఎంత బాగా ఆ వీడియోలో కూడా అన్ని క్లియర్ గా ఏది ఎంత వేసుకోవాలి, ఎట్లా ఆడియోలో మీరు పెట్టిన విధానం అది బాగా నచ్చింది. ఒక డైట్ నేను చేయాలి అంటే నాకు 25 minutes పడుతుందండి. ఆ ఫొటోస్ ఎత్తికి ఆ రిఫరల్ పిక్చర్స్ అంటే అందులో కుక్ చేసే విధానం డిఫరెంట్ ఉంటది, బట్ పోర్షన్ ఎంత పెట్టుకోవాలి అనేది ఒక మోటివేషన్ గా ఉంటదని నేను అలా స్టార్ట్ చేశాను అనమాట. ఇడ్లీ దోశ మాత్రం వండర్ అండి. అసలు ఇట్లా కూడా ఇడ్లీ దోశ వేసుకోవచ్చు హెల్దీగా. ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తింటాం అనేది మనకు హెల్దీ, బట్ ఇడ్లీ దోశ కూడా హెల్దీ. మనం హెల్దీగా ఎలా చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. చాలా బాగుంది డైట్. కొన్ని త్వరలో వెనిలాస్ కిచెన్ లో హెల్దీ బిర్యానీ, హెల్దీ ఫుడ్స్ అన్ని, హెల్దీ స్వీట్స్, హెల్దీ పిల్లలకి కొన్ని హెల్దీ రెసిపీస్ అన్ని త్వరలో స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే, దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ మై ఎక్స్క్లూజివ్ వెనిలా స్పార్కల్ ఛానల్. సో కీప్ వెయిటింగ్. సో మీరు ఈ 2 months లో మీకు ఆకలి ఎక్కువ వేసిందా? అస్సలే లేదు. మీకు ఏమన్నా నేను మెడికేషన్ ఇచ్చి? అస్సలు ఇవ్వలేదు. ఇది ఎక్కడదండి అసలు అసలు ఇంజక్షన్లు అంటారు, మెడిసిన్ అది ఏం నాకు ఇవ్వలేదు. ఓన్లీ ఫుడ్. ఫుడ్ షాక్ అయ్యా. ఇంజక్షన్స్ ఏంటి చూసి, ఇంజక్షన్స్ ఎక్కడ ఇచ్చారు చాలా ఫీల్ అయ్యా నేను అవి చూసి. కానీ అసలు ఇంజక్షన్స్ అలాంటివి కానీ టాబ్లెట్స్ కానీ ఓన్లీ ఫుడ్ అంతే. సో హార్ట్లీ మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎంత ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు కదా, అది పెరిగింది అనమాట. అంతే కదా, మన హెల్దీగా ఉంటే ఆటోమేటిక్ గా మనకి కాన్ఫిడెన్స్ పెరిగింది. చాలా బాగుంది డైట్. మీకు ఇంకా స్కిన్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయి? వచ్చాయండి, ఓకే, చాలా వచ్చింది. ఓకే, సో టెస్టిమోనియల్ విన్నారు కదా. ఇప్పుడు మెయింటెనెన్స్ జాయిన్ అవడానికి వచ్చారు. 2 months లో 10 kgs తగ్గారు. అది తన ఏజ్ కూడా చెప్పారు, నేను చెప్పకూడదు ఏజ్. పర్లేదండి. 45 years లో 10 kgs తగ్గటం అనేది ఇట్స్ గుడ్. అంటే మెటబాలిక్ రేటు 40+ లో డౌన్ ఉంటుంది లేడీస్ కి. అవును. సో అలా ఉండి కూడా తను మంచిగా డైట్ చేసి ఫ్యాట్ లాస్ అయ్యారు. కాబట్టి నాకు టెస్టిమోనియల్ ఇచ్చినందుకు ఎస్పెషల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్. అండ్ మీ తరఫున 100% నా గ్రాటిట్యూడ్ ఉంటుంది. మా బాధ్యత అండి. మేము పొందినప్పుడు మీరు చెప్పాలి కదా అనుకున్నది. నిజాయితీగా చెప్తున్నాను నేను. ఇది నేను అసలు నా కెమెరా నాకు అంతా కొత్త, ఇదంతా నేను మీకోసం అసలు నేను ఏం పొందానని చెప్పడానికి కోసం నేను ఖమ్మం నుంచి ఈరోజు వచ్చాను. హార్ట్ఫుల్ గా మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ అండి. సో మీ ఇంటి దగ్గర నుంచి మీరు డైట్ చేయాలనుకుంటున్నారా, ఫ్యాట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారా, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి ఆన్లైన్ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నా మీకు ఇదే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. మీ హైట్, వెయిట్, మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే దాని ప్రకారం అందరం టీమ్, అంటే అందరు డాక్టర్స్ ఉంటారు, రేడియాలజిస్టులు ఉంటారు, అండ్ జూనియర్స్ కూడా ఉంటారు. నా డైట్స్ నేను ఎన్ని క్యాలరీస్ వెళ్ళాలి, ఏం తినాలి అనేది మీకు ఆటోమేటిక్గా డైట్స్ వచ్చేస్తాయి. సో మీకు కోఆర్డినేషన్ కూడా 100% ఉంటుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి, డైట్ చేయగలగాలి, నిద్ర ప్రాపర్గా పోగలగాలి, టైంకి తినాలి. సో లైఫ్ స్టైల్ని చేంజ్ చేస్తాం కాబట్టి ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించగలను అనేవాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.